హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీజీఎస్ అకాడమీ. మే 15, 16 అండ్ 17 సో 3 డేస్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. మీకు డేట్ అనేది మే 15 ఉంటుంది నోట్స్ లోపల, బట్ మనము 3 డేస్ కరెంట్ అఫైర్స్ సో ఈ 3 రోజుల కరెంట్ అఫైర్స్ మీకు మే 1 to 15 మ్యాగజైన్లోనే వస్తుంది. సో డేట్ మనం 17 వరకు డిస్కస్ చేస్తున్నాం. సో మీకే పేపర్ చూస్తే ఆర్టికల్స్ తెలుస్తాయి, అన్నీ మే 15 కాదు అని చెప్పేసి. మే 16 ఉన్నాయి, మే 17 కూడా మీకు కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ చూస్తే మే 15 వెరీ ఫేమస్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీ అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ మనం మే 15 జరుపుకుంటాము. సో మీకు ఫ్యామిలీ సోషియాలజీ లోపల ఉంది కాబట్టి కొంచెం మీరు ఫోకస్ చేయాలి. 1992లో యుఎన్ఓ వెరీ ఫస్ట్ టైం తీర్మానం చేసింది. 1994 నుంచి జరుపుకుంటున్నాం కాబట్టి 2025 వచ్చేసి 31st ఎడిషన్. సో ఈ ఇంటర్నేషనల్ డే ఫర్ ఫ్యామిలీ యొక్క థీమ్ ఏంటి అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ పాలసీస్ తీసుకురావాలి. ఎందుకోసము? ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంటు. సుస్థిరమైన అభివృద్ధి కోసము మనము కుటుంబ ఆధారిత పాలసీ ఫాలో కావాలని చెప్పేసి థీమ్ తీసుకున్నాం. దాంతోపాటు ఇంకా టువర్డ్స్ ది సెకండ్ వరల్డ్ సమ్మిట్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ అని చెప్పేసి, అంటే సోషల్ డెవలప్మెంట్ మీకు ఈ వరల్డ్ సమ్మిట్స్ అని చెప్పేసి ఉంటాయి. ఇది సెకండ్ది మనం ఈ ఇయర్ లోపల ఈ దోహాలో కండక్ట్ చేస్తున్నాం. సో దోహా ఇక్కడ ఉంది, ఖతార్ అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్ వరల్డ్ సమ్మిట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అని చెప్పేసి. సో థీమ్ కూడా మీకు ఈ సోషల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అందులో ఈ ఫ్యామిలీ ఓరియంటెడ్ పాలసీస్ తీసుకురావాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. సో మీకు ఈ థీమ్ దృష్ట్యా ఈ సమ్మిట్ మీకు సోషియాలజీ లోపల రావచ్చండి. సో మీకు ఫ్యామిలీ సిలబస్లో ఉంది, ఫ్యామిలీ డే సిలబస్లో ఉంది. సో 2025 యొక్క థీమ్ ఏంటంటే మీకు ఈ ఫ్యామిలీ ఓరియంటెడ్ పాలసీ తీసుకురావాలి. ఎక్కడ అంటే మీకు సోషల్ డెవలప్మెంట్ సమ్మిట్ లోపల. సో మన సమ్మిట్ ఇక్కడ మీకు ఖతార్ రాజధాని దోహా కండక్ట్ చేస్తుంది కాబట్టి మీకు ఈ థీమ్ దృష్ట్యా ఆ సమ్మిట్ వెరీ ఫేమస్ అయిపోతుంది. సో నవంబర్లో జరుగుతుంది, అయినప్పటికీ మనకు ఎగ్జామ్ అప్పటికల్లా గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే జరగదు అప్పటికల్లా, కాబట్టి మనం దీన్ని సబ్మిట్ కూడా అప్పటికి అధ్యయనం చేద్దాం. సో నెక్స్ట్ పాలిటీ అండి. సో మే 15 మనం డిస్కస్ చేయాల్సింది సిక్కిం 50th యానివర్సరీ అండి. సో మీకు మే 16, 2025కి 50th యానివర్సరీ అయిపోతుంది. సో 1975 మే 16న మనకి సిక్కిం భారతదేశం లోపల 22వ రాష్ట్రంగా వచ్చింది. అంతకుముందు సో మీకు చోగ్యాల్ వంశం అని చెప్పేసి పరిపాలించేది. 35th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి అసోసియేట్ స్టేట్ హోదా వచ్చింది. 36th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రాష్ట్ర హోదా వచ్చింది. సో కొంచెం 50th యానివర్సరీ కాబట్టి మనం పాలిటీ లోపల ఈ 1 to 4 ఆర్టికల్స్ ఉంటాయి కదా, అక్కడ దీన్ని డెప్త్ డిస్కస్ చేద్దాం. సిక్కిం ఎలా రాష్ట్రంలో విలీనమైందని చెప్పేసి, రాజ్యాంగ సవరణ అవసరమా, కొన్నిటికి అవసరం లేదు, ఎందుకోసం అని చెప్పేసి మనం అక్కడ డిస్కస్ చేద్దాం, ఇక్కడ అవసరం లేదు. నెక్స్ట్ ఎకనామీ అండి. సో మీకు అన్ఎంప్లాయ్మెంట్ సిలబస్లో ఉన్నట్లయితే ఈ టాపిక్ వెరీ ఫేమస్ అండి. తెలుగు పేపర్లో రాలేదు బట్ వెరీ ఫేమస్. పిఐబి న్యూస్లో మీకు నేను ఆల్రెడీ గ్రూప్లో లింక్ పెట్టిన టెలిగ్రామ్ గ్రూప్లో. సో ఎవరైనా సరే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నట్లయితే అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయండి. ఎగ్జామ్స్ ఎప్పుడు వాయిదా పడుతుంది, ఎప్పుడు పోస్ట్ పోన్ అవుతుంది, ఆ కేసు ఏంటి, ఈ కేసు ఏంటి లాంటి విషయాలు కాకుండా సబ్జెక్ట్ మ్యాటర్స్ కోసం హనీజీఎస్ అకాడమీ చాలా యూస్ఫుల్ అవుతుంది. కొన్నిసార్లు నేను ఇంపార్టెంట్ ఆర్టికల్స్ న్యూస్ రాసేటప్పుడు కానీ లేదా న్యూస్ చదివేటప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటా. అటువంటి వెరీ ఫేమస్ ఆర్టికల్స్ అయితే తప్పదు నేను అందులో పోస్ట్ చేయను. జనరల్లీ కరెంట్ అఫైర్స్ నోట్స్లో అన్నీ రాస్తాం, బట్ గ్రూప్లో మాత్రం కొన్ని ఫేమస్ ఓహో ఇది ఎగ్జామ్లో రావచ్చు అని చెప్పేసి మనకు అనిపిస్తుంది కొన్ని, అటువంటి మనం సో పోస్ట్ చేస్తాం. సో ఇక్కడ మీకు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అని చెప్పేసి మనం మార్పులు చేసుకున్నామండి. అంతకుముందు ఉన్న లెక్కింపు వేరే, ఇప్పుడు వేరే. సో ఇలా లెక్కిస్తారని చెప్పేసి మనం చాలాసార్లు డిస్కస్ చేసినామండి. ప్రతిసారి ఇయర్ రిపోర్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు కేవలం వచ్చిన మార్పులు డిస్కస్ చేద్దాం. మీకు అన్ఎంప్లాయ్మెంట్ పాఠము సో రేపు లేదా ఎల్లుండి మనం స్టార్ట్ చేస్తాం. సో పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ వెరీ ఫేమస్ అండి. సో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేను నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఇస్తుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ అండ్ ఇంప్లిమెంటేషన్ కింద పనిచేస్తుంది. జనరల్లీ మనకి ఇందులో 3 ఉంటాయండి, అది రూరల్లో అండ్ అర్బన్లో. మనం ఇంతకుముందు త్రైమాసిక డాటా ఇచ్చేది, యాన్యువల్ డాటా ఇచ్చేది. త్రైమాసికం కూడా మీకు క్వార్టర్లీ అర్బన్కే ఇచ్చేది, రూరల్కి ఇవ్వలేదు. సో ఇంతకుముందు ఎలా ఉండే అంటే కేవలం క్వార్టర్లీ వచ్చేసి అర్బన్కి ఇచ్చేది, ఇయర్లీ వచ్చేసి రూరల్కి అర్బన్కి ఇచ్చేది. ఇందులో మార్పులు వచ్చినాయి. దీంట్లో లేబర్ ఫోర్స్ పార్టిసిపేట్ రేట్ అని చెప్పేసి ఉంటుంది. ఎవరైతే
పనిలో పాల్గొంటారో, పని కోసం చూస్తారో, పనికి సిద్ధంగా ఉంటారో వాళ్ళందరి గురించి ఎల్ఎఫ్పిఆర్ మాట్లాడుతుంది. సో వర్క్ పాపులేషన్ రేషియో అంటే పనిలో ఉన్న వాళ్ళ గురించి, ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేట్ రేట్లో ఉండి ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే ఉద్యోగం లభిస్తలేదో వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ రేట్గా పిలుస్తాం మనం. సో ఇది మీకు నిర్వచనాలు అన్నీ చాలాసార్లు చెప్పి ఉన్నాం. సో మీకు మార్పులు అనేవి నిజంగా అవసరమా అండి? ఎందుకు అవసరం లేదండి. మీ సిలబస్ లోపల పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఉన్నప్పుడు అందులో వచ్చిన మార్పులు అవసరం లేదా? కంపల్సరీ అవసరం. ప్రశ్న వస్తుంది. సో నేను రైట్ సింబల్ ఏవైతే ఇచ్చినో అవన్నీ మార్పులు అండి, అవన్నీ మార్పులు. సో ఫస్ట్ చూస్తే మీకు మంత్లీ బేస్ ఇంతకుముందు మన రిపోర్ట్ ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు మంత్లీ బేస్ ఫస్ట్ ఏప్రిల్ మాసంది మీకు మేలో ఇచ్చిందండి. సో మంత్లీ బేస్ అనేది ఫస్ట్ టైం ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది? రూరల్కి ఇస్తుంది అండ్ అర్బన్కి ఇస్తుంది. మంత్లీ బేస్ కాబట్టి మీకు కరెంట్ వీక్లీ స్టేటస్ మాత్రమే ఉంటుంది. అంటే నువ్వు సర్వేకి పోయినప్పుడు వారం రోజుల ముందు స్టేటస్ గురించి ఇది మాట్లాడుతుంది. సో 1 ఇయర్కి కాదని చెప్పేది. మంత్లీ బేస్ సర్వే లోపల ఏముంటుందంటే కరెంట్ వీక్లీ స్టేటస్ CWS అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఏం లేదు, జస్ట్ మనం సర్వే చేసే నాటికి లాస్ట్ 1 వీక్లో ఎలా ఉందని చెప్పేసి కండిషన్ చెప్తుంది. సో నెక్స్ట్ అండి, క్వార్టర్లీ ఇంతకుముందు అర్బన్కి ఇచ్చేది ఇప్పుడు రూరల్ కూడా ఇస్తున్నారు. ఇది కూడా మీకు కరెంట్ వీక్లీ స్టేటస్ ఇస్తారు. అంటే నువ్వు సర్వేకి పోయినప్పుడు లాస్ట్ 1 వీక్ కండిషన్ తీసుకుంటారు అన్నట్టు వాళ్ళు. సో క్వార్టర్లీ, ఇదేమో మంత్లీ బేస్. సో మంత్లీ క్వార్టర్లీ బేస్ ఎప్పుడైనా కరెంట్ వీక్లీ స్టేటసే ఉంటుంది, ఇయర్ బేస్ అని చెప్పేసి ఉండదు. నెక్స్ట్ యాన్యువల్లీ అండి. సో యాన్యువల్లీ ఇంతకుముందు ఇచ్చేది మరి ఏం మార్పులు వచ్చినాయి అంటే, సో రూరల్కి అర్బన్కి ఇస్తారు, ఇది 2 కలిపి లెక్కిస్తారు, యూజువల్ స్టేటస్ కూడా లెక్కిస్తారు, లాస్ట్ 365 డేస్ అని చెప్పేసి ఉంటుంది, ఇది లాస్ట్ 7 డేస్, 2 కలిపి లెక్కిస్తారు. ఇంతకుముందు మనకు యాన్యువల్లీ అంటే జూలై టు జూన్ అని చెప్పేసి ఉండే, మనకి ఎప్పుడైనా సరే జూలైలో రిపోర్ట్ వచ్చేది. సో ఇప్పుడు జూలై 2025 రిపోర్టు మనకు రావాల్సి ఉండే ఇంతకుముందు. ఏ రిపోర్ట్ ఇది? 24-25 రిపోర్ట్ వచ్చేది ఉండే. ఇప్పుడు ఇట్లా రా రిపోర్ట్ మనకి కంప్లీట్గా ఇయర్ మొత్తం వస్తుంది. సో మనం క్యాలెండర్ ఇయర్ని ఫాలో అవుతున్నాం, క్యాలెండర్ ఇయర్ని అని చెప్పేసి ఫాలో అవుతున్నాం. జనవరి నుంచి డిసెంబర్ వరకు లెక్కిస్తారు, ఇక కన్ఫ్యూజ్ కాకుండా. ఇంతకుముందు ఇట్లా ఉండేది. నెక్స్ట్ అండి, శాంపుల్ సైజు కూడా ఎన్హెన్స్ చేసిండ్లు, అంటే పెంచిన్లు అండి. సో మొత్తం మీద 22,692 ప్రాంతాలలో, సో రూరల్ ఇన్ని, అర్బన్ ఇన్ని, ఒక ఏరియా లోపల 12 హౌస్ హోల్డ్ అంటే 12 గృహాలని కౌంట్ చేస్తారు. సో ఇవన్నీ ఏరియాస్, ఇవేమో ఇంటూ 12 కొడితే మీకు ఎంత వస్తుందో అంత, 22,692 ఇంటూ 12 చేస్తే ఎంత వస్తుందో అన్ని శాంపుల్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇది వచ్చిన మార్పులు అండి. మీకు రైట్ సింబల్ ఏదైతే ఉందో మంత్లీ ఉంది కదా, సో రూరల్కి అర్బన్కి ఇంతకుముందు లేదు, ఇప్పుడు యాడ్ చేశారు. క్వార్టర్లీ ఇంతకుముందు అర్బన్కి ఉన్నది, రూరల్కి లేదు, ఇప్పుడు యాడ్ చేశారు. యాన్యువల్ వచ్చేసి క్యాలెండర్ ఇయర్కి ఇస్తున్నారు. శాంపుల్ సైజు మనం పెంచుకున్నాము. సో వెరీ ఫేమస్ రిపోర్ట్ అండి, కంపల్సరీ మీరు నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ UNO అనేది ఇండియా జీడిపిని అంచనా వేసింది, వరల్డ్ జీడిపి కూడా అంచనా వేసింది. సో 25 ఇయర్ మనకు క్యాలెండర్ ఇయర్ సంవత్సరం అని చెప్పేసి పిలుస్తాం. 6.3 అండి. సో ప్రపంచంలో 2.4 అని చెప్పేసి ఉంది. ఇన్ఫ్లేషన్ అనేది ఇండియాకి సో 4.3 అని చెప్పి చెప్పింది. ఇన్ఫ్యాక్ట్ ఇది మన RBI యొక్క టార్గెట్ ఎంత, మనకి 4 ± 2 కదా. సో ఈ లోపే మీకు కనిపిస్తుంది కాబట్టి మంచి శుభ సూచకం అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇవి ఎకనామీ అప్డేట్స్ అండి. సో ఇంకా మీకు మనము మే 12-13 ఒక నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాం. మే 12-13కి కంటిన్యూషన్. ఏది? మే 15 రోజు ఉన్న అంశాలు ఏమున్నాయంటే, మే 12-13 మీకు సో శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే అని చెప్పేసి మనం సిస్టమ్ అని చెప్పేసి సో రిజిస్టర్ ఆఫ్ జనరల్ ఇస్తుంది కదా, అందులో మనం IMR అని చెప్పేసి, MMR అని చెప్పేసి, అండర్ 5 MR అని చెప్పేసి ఇవన్నీ డిస్కస్ చేసినాం మనం. సో టోటల్ ఫెర్టిలిటీ అని చెప్పేసి, సెక్స్ రేషియో అని చెప్పేసి డిస్కస్ చేసినాం కదా. అందులో ఒక 3 మనకి మిస్ అయినాయండి. సో ఆ 3 మనం డిస్కస్ చేయాలి. 3 మిస్ అయినాయి. సో ఇన్ఫ్యాక్ట్ ఇటువైపు పేజీ మనము దాన్ని ఏమంటాము, సో అప్పుడు క్లాస్ చెప్పేటప్పుడు ఈ పేజీ మనకు కనిపించలేదు. సో కాబట్టి మనకు మిస్ అయినాయి. సో ఏంటి అంటే అక్కడికే పేజీ అయిపోయింది మనకు. సో జనరల్లీ మనం ఏం చేస్తామంటే ఒక పేజీ లోపల ఒక టాపికే తీసుకుంటాం. సో తొలిసారిగా మనకి ఇన్ఫ్యాక్ట్ ఆ పేజీ మొత్తం అయిపోయింది, ఇంకా వేరే పేజీకి వచ్చేటప్పుడు ఇది రాసినాం మనం. సో అన్ఫార్చునేట్లీ ఇది మిస్ అయింది. సో మనం ఒకసారి మళ్ళీ హెడ్డింగ్ పెట్టుకున్నాం, క్రూడ్ బర్త్ రేట్ అని చెప్పేసి ఉంటుంది.
జనరల్ దీనికి ఒక ఫార్ములా ఉంటుందండి. ఏంటిదంటే సో బర్త్ ఆ ఇయర్లో ఎంతమంది పుట్టినలో బై ఆ ఇయర్లో మిడ్ మంత్ యొక్క పాపులేషన్, అంటే మనం జూన్ జూలై అని చెప్పేసి తీసుకుంటాం, ఇంటూ 1000 లెక్కిస్తే వస్తుంది. అట్లా కాకుండా సింపుల్గా చెప్పాలంటే ఆ ఇయర్లో 1000 మంది పీపుల్కి ఎంతమంది పుట్టారని చెప్పేసి ఇది చెప్తారండి మనకి. మీకు మన గ్రూప్ 2 ఎగ్జామ్ లోపల ముతక జనన రేట్ అని చెప్పేసి వచ్చింది. ముతక అంటే ఇదే అండి. సో ఇన్ఫ్యాక్ట్ ఇది ఫార్ములా వాస్తవంగా, బట్ మనము ఫార్ములా కాకుండా ఇప్పుడు సింపుల్గా నేర్చుకోవాలంటే ఒక జనాభాలో 1000 మంది పీపుల్స్ ఉంటే వాళ్ళకి ఎంతమంది పుట్టారని చెప్పి చెప్తుంది. సో 19.3 అని చెప్పేసి పిలుస్తాం. అత్యధికం బీహార్ అండి, అత్యల్పం కేరళ. ఫస్ట్ 3 స్టేట్స్ ఏంటి మీకు ఎకనామిక్ నోట్స్ లోపల డెమోగ్రఫీ పాఠం లోపల వస్తుంది. డెమోగ్రఫీ పాఠం అనేది నేను అందరికీ క్లాస్ అయిపోయిన తర్వాత ఒక రోజు ఎనేబుల్ చేస్తా, ఒక రోజు కాదు ఒక నైట్ ఎనేబుల్ చేస్తా. అది మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకోసం అంటే డెమోగ్రఫీ లోపల మీకు పేరుకే జనాభా అని చెప్పేసి నేను చెప్పిస్తా, కానీ సర్వం మనుషుల విషయంలో ఏ రిపోర్ట్స్ను ఎకనామీ లోపల అన్నీ అక్కడే డిస్కస్ చేస్తా. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కావచ్చు, లేబర్ ఫోర్స్ పార్టిసిపేట్ సర్వే కావచ్చు, లేకుంటే 2011 జనాభా కావచ్చు, లేకుంటే మనకి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే కావచ్చు, వ్యవసాయ శ్రామిక జనాభా కావచ్చు, మహిళా శ్రామిక జనాభా కావచ్చు. సో ఇవన్నీ మీకు అక్కడే డెమోగ్రఫీ జనాభా మనుషులు అని చెప్పేసి పాపం ఇంకా అన్నీ మనం డిస్కస్ చేస్తాం అక్కడే. సో అది నేను ఒక 2-3 అవర్స్ మీకు ఎనేబుల్ చేస్తాను, నైట్ 9 to 12. ఒకసారి మీరు అది చూసుకోండి, మీకు బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఏదో ఒక ఎగ్జామ్ లోపల ఎక్కడో ఒక దగ్గర యూస్ఫుల్ అయితే అవుతుంది. సో అట్లా ఒక దగ్గర టేబుల్ ఫార్మాట్లో రాసుకుంటే ఏమవుతుందంటే, ఓహో ఈ రిపోర్ట్లో ఇది ఉంది, ఆ రిపోర్ట్లో అది ఉంది, కాబట్టి మనం కన్ఫ్యూజ్ కాం. మీరు టేబుల్ ఫార్మాట్లో లేకుంటే గిట్ట సెక్స్ రేషియో 2011లో వేరే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మనకు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే లోపల వేరే ఉంటుంది, కొన్నిసార్లు 0 to 6 అని చెప్పేసి వేరే ఉంటుంది. మళ్ళీ ఈ శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ లోపల వేరే ఉంటుంది. కాబట్టి అవి ఎట్లా మీకు గుర్తుంటాయండి, ఒక దగ్గర కంపేర్ చేసుకుంటే రాసుకుంటాం మనం. సో నాకు కనీసం ఒక 10 hours టైం పడుతుంది ప్రిపేర్ చేయాలంటే, మీకు ఓన్లీ 1 hourలో అయిపోతుంది. మీ ప్రిపరేషన్ చాలా ఈజీ చేస్తాం, నేను ఎక్కువ అవర్స్ స్పెండ్ చేసి. సో ఇక్కడ చూస్తే మీకు క్రూడ్ డెత్ రేట్ అని చెప్పేసి 7.5 ఉందండి. హైయెస్ట్ ఛత్తీస్గఢ్ ఉంది, లోయెస్ట్ ఢిల్లీ అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ గ్రాస్ రీప్రొడక్షన్ రేట్ అని చెప్పేసి సో 1 ఉన్నదండి. జిఆర్ఆర్ మనకి కొత్త సూచిక ఇది. ఇన్ఫ్యాక్ట్ ఒక ఉమెన్కి ఎంతమంది డాటర్స్ ఉన్నారని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. ఇది కింద రాసిన బి అంటే ఏంటి, పి అంటే ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ అండి స్పేస్ అండి. సో స్పేస్లో మీకు ఇది ఒకటే ఈరోజు ఆర్టికల్, May 15 ఆర్టికల్ ఏంటి, లుపిన్ వార్తల్లో ఉందండి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క ఫేమస్ కార్యక్రమం ఇది. చంద్రుని కోసము జీపీఎస్ లాంటి, అంటే జీపీఎస్ మీన్స్ మీకు సో తెలుసు, మీకు ఆల్రెడీ ఇండియా లోపల నావిక్ సిస్టమ్ ఉంటుందని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ జీపీఎస్ అనేది అమెరికాది. సో ఇది ఒక, అంటే ఈ చంద్రుని గురించి మనకి ఎప్పటికప్పుడు రియల్ టైం ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. సో అది లుపిన్ అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. సో ఈ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సహాయంతో స్పానిష్ సంస్థ రూపొందించింది. దీని పేరు గ్రూపో మెకానికా డెల్ అని చెప్పేసి పిలుస్తాం. సో నేను తెలుగు వర్డ్ ఎందుకు రాయాలి అంటే, తెలుగు వర్డ్స్ తప్పు అవ్వచ్చు మీకు, ఇంగ్లీష్ వర్డ్స్ అయితే ఎగ్జాక్ట్ స్పెల్లింగ్ వస్తుంది మనకి. సో గ్రూపో మెకానికా డెల్ అని చెప్పేసి పిలుస్తాం. సో లుపిన్ రూపొందించింది. ఏం లేదు, చంద్రుని యొక్క రియల్ టైం మనం పర్యవేక్షణ చేసుకోవచ్చు. అయితే మనకు సో ఈ జీపీఎస్ ఎలా పనిచేస్తుందో, చంద్రుని మీద ఉండే మనకు రియల్ టైమ్ యాక్సెస్మెంట్ మనకు ఈ పరికరం అందిస్తుంది. సో లుపిన్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సహాయంతో స్పానిష్ సంస్థ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అండి సో డిఫెన్స్ May 15 మనకు కావాల్సింది ఇక్కడ ఉందండి. సో భార్గవాస్త్ర అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇది పరీక్ష ఒడిషా లోపల విజయవంతంగా DRDO ప్రయోగించింది. సో ఇది భార్గవాస్త్ర అనేది యాంటీ డ్రోన్ సిస్టమ్ అండి. సో ఇట్ ఈస్ యాంటీ డ్రోన్ని ధ్వంసం చేస్తుంది. మన పాకిస్తాన్ యుద్ధ నేపథ్యం లోపల ఇది మనకి వెరీ ఫేమస్ అని చెప్పొచ్చు. దీన్ని సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ వాళ్ళు డెవలప్మెంట్ చేసిండ్రు. దీనికి ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ అని చెప్పేసి ఈ సంస్థ హెల్ప్ చేసింది. సో EEL గుర్తుపెట్టుకోవాలి, SDAL గుర్తుపెట్టుకోవాలి. రెండు కలిపి దీన్ని భార్గవాస్త్ర అని చెప్పేసి పేరు పెట్టారు. భార్గవాస్త్ర మనకి హిందూ పురాణం లోపల వన్ ఆఫ్ ది ఫేమస్ నేమ్. నెక్స్ట్ చూస్తే తీస్తా ప్రహార్ అండి. సో ఇదేంటి మీకు అంటే, ఇండియన్ ఆర్మీ కండక్ట్ చేసిన పశ్చిమ బెంగాల్ లోపల తీస్తా రివర్ పొంటి మీన్స్ వద్ద, ఇది నా పొంటి ఉన్నది, ఇది నీ పొంటి అని చెప్పేసి మనం పొలాలు తెలంగాణ మాట్లాడుకుంటాం కదా. మీరు తెలంగాణ కాకుంటే సో కొత్త వర్డ్స్ అని చెప్పేసి అనుకుంటారు. నీ పొంటి ఉందంటే నీ వైపు ఉన్నదని చెప్పేసి పిలుస్తారు.
తెలంగాణ భాషను ఎగతాళి చేస్తున్నామంటే తెలంగాణ గడ్డ మీద బ్రతికే అర్హత మనకి లేదని చెప్పొచ్చు. అదేం భాష అని చెప్పేసి కొంతమంది అంటారు. అదేం భాష? తెలంగాణ భాష అది. నెక్స్ట్ గోల్డెన్ డ్రాగన్ ఎక్సర్సైజ్, ఇది మనకు వార్తల్లో ఉంది గోల్డెన్ డ్రాగన్ అని చెప్పేసి. సో కంబోడియా చైనా సైనిక విన్యాసము. ఎందుకు అంటే ఈ ఫిలిపీన్స్ ఇన్ఫ్యాక్ట్ దీని నేపథ్యం లోపల ఇది వెరీ ఫేమస్ అండి. ఈ జియో పాలిటిక్స్ ఏవైతే ఉందో మీ 2024 ఇంటర్నేషనల్ అఫేర్స్ అప్డేట్స్ నోట్స్లో మీకు ఇవన్నీ కనిపిస్తాయి. లాస్ట్లో ఆర్మేనియా, అజర్బైజాన్ అని చెప్పేసి, చైనా, పాకిస్తాన్, ఇన్ఫ్యాక్ట్ ఈ ఇండియా అని చెప్పేసి ఇవన్నీ మీకు కనిపిస్తాయి. సో కంబోడియా హోస్ట్ చేసింది. ఫిలిపీన్స్ నేపథ్యం లోపల ఇది వెరీ ఫేమస్. ఈ ఫిలిపీన్స్ చైనా, కంబోడియాకి విరోధి. దాన్ని భయపెట్టేందుకు విన్యాసాలు చేసిండు. విన్యాసాలు చేస్తే భయపడరు. సో నెక్స్ట్ రాహత్ విన్యాసం అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఇండియన్ ఆర్మీ ఉన్ను నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని చెప్పేసి రెండు సంయుక్తంగా కండక్ట్ చేసినాయి. ఇక్కడ అస్సాం లోపల. వై? బికాస్ వరదల కారణం అస్సాం లోపల వెరీ ఫేమస్ కాబట్టి సో మీకు అందుకే ఈ అస్సాం లోపల కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే హ్యూమన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్. విపత్తులు వచ్చినప్పుడు మానవ సహకారం ఎలా ఉండాలని చెప్పేసి ఈ విన్యాసము మనకు చూపిస్తుంది అన్నట్టు. సో అస్సాం దుఃఖదాయాన్ని ఏంటి మీరు ఆన్సర్ చేయండి. మీ కరెంట్ అఫేర్స్ విషయంలో ఇంతకంటే సమగ్రంగా ఇవ్వడం కష్టం అండి. మంచి పాయింట్స్ సబ్జెక్ట్ని మీకు కవర్ చేస్తున్నాం. సో బట్ మీ నుంచి ఎంకరేజ్మెంట్ ఎక్కువగా లేదు అని చెప్పాలి. సో నెక్స్ట్ చూస్తే మనకి మే 15 కదా, సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అండి. ఇది ఏంటి మనకు? సో సర్వం ఏఐ మరొకసారి వార్తల్లో వచ్చింది. 3 సార్లు ఇదే మంత్లో వార్తల్లో వచ్చింది. ఈసారి చూస్తే దివ్యాంగ సంబంధ సమాచారం పొందేందుకు మనము ఒక వాట్సాప్ ఏఐ చాట్బట్ని సర్వం ఏఐ సంస్థ, ఇది బెంగళూరు సంస్థ రూపొందించింది. ఇంతకుముందు మీకు బుల్బుల్ V2 అని చెప్పేసి వార్తల్లో ఉండే. సర్వం ఏఐ రూపొందించింది. టెక్స్ట్ టు స్పీచ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంతకుముందు లాస్ట్ మంత్ కరెంట్ అఫేర్స్ ఐ థింక్ మార్చి లేదా ఏప్రిల్ లోపల సర్వం ఏఐ అనే సంస్థ భారతదేశానికి ఒక సార్వభౌమాధికారం కలిగిన ఏఐని రూపొందించి ఇస్తుంది. ఆ 3 విషయాలు మనకి వెరీ ఫేమస్ ఆర్టికల్. నెక్స్ట్ అండి పర్యావరణ అంశాలు చాలా ఎక్కువ ఉన్నాయి మీకు. ఇండియాస్ లార్జెస్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ అని చెప్పేసి మన నారా లోకేష్ సో బేతపల్లి అనంతపురం లోపల 16th May స్టార్ట్ చేసిండు. మనకి నిన్న స్టార్ట్ చేసిండు, ఈరోజు పేపర్లో వచ్చింది ఇది. సో ఇండియాస్ మనం అంతకుముందు రాసి ఉన్నాం వాస్తవంగా. సో మీకు ఒకరోజు ముందు ఉంటామండి. డేట్ విషయంలో లేట్ ఉన్నప్పటికీ ఆర్టికల్స్ విషయంలో ఒకరోజు ముందే ఉంటాం. సో రెన్యూ పవర్ సంస్థ అని చెప్పేసి ఏర్పాటు చేసింది. సో రెన్యూ పవర్ సంస్థ అని చెప్పేసి ఇది ఇండియా లోపల అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ కాంప్లెక్స్గా మనం చెప్తున్నాం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు కూడా. నెక్స్ట్ అండి సో ఇక్కడ మడ్కు ద్వీపం అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఛత్తీస్గఢ్ లోపల కొంచెం నిర్లక్ష్యానికి గురైతే హైకోర్టు డెవలప్మెంట్ పనులని సో అది మానిటరింగ్ చేస్తుంది. ఆ నేపథ్యం లోపల మనకి ఇది మడ్కు ద్వీపం అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. జస్ట్ మీకు ప్రశ్న ఎలా వస్తే లొకేషన్ అడుగుతారండి. కొన్నిసార్లు హైయెస్ట్ ఐలాండ్ ఇట్లా మీకు ఎగ్జామ్లో వస్తుంది కావచ్చు. కానీ ఇది ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే నిర్లక్ష్యానికి గురైంది కాబట్టి ఛత్తీస్గఢ్ హైకోర్టే పర్యవేక్షణ చేస్తుంది దాని ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ అని చెప్పేసి. కాబట్టి మనకు వార్తల్లో వచ్చింది. ఇటువంటి మీకు జనరల్ పుస్తకాల్లో ఉండవు కాబట్టి కరెంట్ అఫేర్స్ మనం సబ్జెక్ట్ వైజ్ చదువుకోవాలి అందుకే. సో ఈ ద్వీపం మీకు శివనాథ్ నది మీద కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇది ఏపీ వాళ్ళకి బాగా ఫేమస్ అండి, తెలంగాణ వాళ్ళకి కూడా అవసరమే. కార్బన్ క్యాప్చర్డ్ అండ్ యూటిలైజేషన్ టెస్ట్ బెడ్ అని చెప్పేసి సో మీకు సిమెంట్ ఇండస్ట్రీ లోపల మనకు సిమెంటు కార్బన్ ఎమిషన్స్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది, ఉద్గారాలు. సో అక్కడ కార్బన్ని మనం క్యాప్చర్ చేస్తున్నామంటే ఉద్గారాలు తగ్గింపు చేస్తాం. అటువంటి ఇండియాలో మొత్తం మనం 5 ఆమోదించుకున్నాం. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ 5 ఎక్కడ అని చెప్పేసి ప్రశ్న వస్తుందండి మీకు. ఇది వేస్టేజ్ సో ఘన వ్యర్థాలు అని చెప్పేసి మీకు పాట ఉంది కదా, మొన్న IPPSC Group 2లో క్వశ్చన్స్ అవే ఎక్కువ వచ్చినాయి. సో అటువంటి దానిలో ఇది కూడా ప్రశ్న వస్తుందండి. కార్బన్ ఎమిషన్స్ లేకుండా ఇవి ఒక 5 మనం ఏర్పాటు చేస్తున్నాము. హర్యానా, యూపీ, ఏపీ, మహారాష్ట్ర, గోవా. అయితే ఫస్ట్ మాత్రం నిన్న మనం అంటే మే 15 అంటే మే 16 న్యూస్ ఇది. సో మీకు డేట్ అవసరం లేదు కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. సో ఫస్ట్ మన హర్యానా లోపల ఉన్న బల్లబ్గఢ్ లోపల ఏర్పాటు చేసుకున్నాం. బల్లబ్గఢ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 5 మనం త్వరలో ఏర్పాటు చేసుకుని పోతున్నాం. నెక్స్ట్ అండి COP30 మీకు సో బ్రెజిల్ హోస్ట్ చేస్తుంది. సో COP29 ఎక్కడని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. సో బ్రెజిల్లో ఉన్న బెలం అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ ఎందుకు వార్తలు వచ్చిందండి ఇప్పుడు అంటే COP30కి దక్షిణాసియా రాయబారి
అంటే COP30 మీద అవేర్నెస్ కల్పించేలా సో మనం ప్రాంతీయంగా కొన్ని కూటములు ఏర్పాటు చేసుకుంటాం. సో దక్షిణాసియా రాయబారిగా అరుణాబా ఘోష్ ఇండియన్ నియామకం అయ్యిండు కాబట్టి అరుణాబా ఘోష్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జాగ్రఫీ అండి. సో నేను కొంచెం ఈ ఏపీ డిఎస్సి పీసీ వాళ్ళ కోసం కరెంట్ అఫైర్స్ రివిజన్ చేస్తున్నాం కదా, అంటే స్పెసిఫిక్గా వాళ్ళ కోసం ఏం కాదు, రివిజన్ నోట్స్ మనకి 4 months ఇది. మనం నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఈజీ అయిపోతుంది, మళ్ళీ 4 months కరెంట్ అఫైర్స్ ఫుల్ మ్యాగజైన్ చూడాల్సిన అవసరం ఉండదు, ఇవి చూసుకొని మనం క్లాస్ చేయవచ్చు. అయితే రేపు అయిపోతుంది అది. సో అయిపోగానే మనము జాగ్రఫీ స్టార్ట్ చేద్దాం కంపల్సరీ. సో సకురాజిమ్ అని చెప్పేసి ఒక వోల్కనోస్ మనకి వార్తల్లో ఉంది, జపాన్ లోపల యాక్టివ్ వోల్కనోస్. అది జస్ట్ ఆ లొకేషన్ గుర్తుపెట్టుకోవాలి. దేశంలో అతి పొడవైన రైల్వే ఫ్లైఓవర్ అని చెప్పేసి మహారాష్ట్ర లోపల మనం స్టార్ట్ చేసుకున్నాం. అతి పొడవైన రైల్వే ఫ్లైఓవర్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అండి ఆర్ట్ అండ్ కల్చర్. సో ఇది ఈనాడు పేపర్లో వచ్చిన ఆర్టికల్, ఇవాళ ఆర్టికల్ ఐ థింక్. పుష్కర్ కుంభ అని చెప్పేసి వచ్చింది. 12 years జరుగుతుంది మనకి ఇది. సో పవిత్ర వైష్ణవ యాత్ర అని చెప్పేసి పిలుస్తాం. సో దీన్ని హోస్ట్ చేసేది కేశవ్ ప్రయాగ్ ఫ్రమ్ ఉత్తరాఖండ్. ఇక్కడ మీకు అలకానంద ఉన్న సరస్వతి రివర్స్ 2 కలుస్తాయట ఉత్తరాఖండ్ లోపల. అసలు ఇది ఉందా అండి నది? ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడే మహాభారతం కూడా రాసినట్టుగా కొంతమంది చెప్తారట. సో పుష్కర్ కుంభ్ ఒక వైష్ణవ యాత్ర అని చెప్పేసి ఎవ్రీ 2 years కాబట్టి ఈ కేశవ్ ప్రయాగ్ ఉత్తరాఖండ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంటే ఇంటర్నేషనల్ అఫైర్స్. ఇది లాస్ట్ May 7th కరెంట్ అఫైర్స్. యునెస్కో నుంచి నికరాగో పోయింది కదా, అట్లనే మీకు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లోపల కొలంబియా చేరింది. మనం ఒకసారి ఇంటర్నేషనల్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ రివిజన్ని రేపులది వల్ల మనం ఏపీ వాళ్ళ కోసం చేస్తాం కదా, అందులో మీకు ఏ గ్రూప్ నుంచి ఏ దేశం వెళ్ళిపోయింది, ఏ గ్రూపులోకి ఏ దేశం వచ్చింది, అవి డిస్కస్ చేద్దాం ఒకసారి ఒక దగ్గర. సో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అఫైర్స్ 24 నోట్స్ చూడండి, మీకు ఆ డయాగ్రామ్ వేసి ఉంటుంది, బాగా అర్థమవుతుంది. ఇప్పుడైతే చైనా యొక్క మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ అండి, ఐరోపా, ఆసియా, ఆఫ్రికా లోపల డెవలప్మెంట్ చేస్తుంది. సో ఒక కనెక్టివిటీ అందిస్తుంది. ఇందులో మనకి కొలంబియా అని చెప్పేసి చేరింది. లాస్ట్ ఇయర్ ఫిలిప్పీన్స్, ఇటలీ అని చెప్పేసి బయటకి వెళ్ళిపోయినాయి, ఇప్పుడేమో కొలంబియా వచ్చి చేరింది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ 2013 లోపల మనం స్టార్ట్ చేసుకున్నామండి. దీన్ని 2023 లోపల మనం పెద్ద డయాగ్రామ్ వేసి డిస్కస్ చేసినాం, 10 ఏళ్ళ BRI అని చెప్పేసి. లాస్ట్ ఇయర్ మీకు ఈ 24 అప్డేట్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్పోర్ట్స్ చూస్తే మీకు 86th గ్రాండ్ మాస్టర్ పేరు శ్రీహరి అండి, చెన్నై. సో 25 yearలో మనకి 85 కూడా లేకుండే. సో లాస్ట్ ఇయర్ ఉండే కాబట్టి కొంచెం 1 year కంటే ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వెరీ ఫేమస్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్. సో బీహార్ హోస్ట్ చేసింది, పాట్నా లోపల మన PM మోడీ గారు స్టార్ట్ చేసిండు. సో 7th edition ఇది. సో ఫస్ట్ ర్యాంక్ ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఇంతకుముందు చాలాసార్లు ఖేలో ఇండియా ఎగ్జామ్ లోపల వచ్చింది కాబట్టి అవసరం మీకు. సో మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్ అండి, మరీ గోల్డ్ లాంటి గుర్తుపెట్టుకునే అవసరం లేదు, జస్ట్ ఆ రాష్ట్రాల పేర్లు అవసరం. సో మహారాష్ట్ర, హర్యానా, రాజస్థాన్. తెలంగాణ 12th ప్లేసు, ఏపీ 18th ప్లేసు. మన స్వర్ణాలు 9, ఏపీ వాళ్ళే 3, మనమే ఉందని చెప్పి చెప్పొచ్చు. 24 ఉంది అని చెప్పేసి ఎక్కువ అనుకోవద్దు, స్వర్ణాలు బట్టి ర్యాంకింగ్ వస్తుంది. 26 క్రీడా పోటీలు. ఒకటేమో ఇది పథకాలు లేకుండా ఓన్లీ ఎగ్జిబిట్ పర్పస్లో ఉపయోగించాం. ఈ స్పోర్ట్స్ని తొలిసారిగా దీనిలో మనం ప్రదర్శన చేసినాం, బట్ అది ఇక్కడ పథకాలు అయితే వాళ్ళు ఇవ్వలేదు. సో లోగో ఏంటి అంటే ఖేల్ కే రంగ్ బీహార్ కే సంగ్ అని చెప్పేసి లోగో తీసుకున్నాం. అందులో నలంద విద్యాలయం కనిపిస్తుంది మీకు, బీహార్లో ఫేమస్ కాబట్టి. మస్కట్ వచ్చేసి గజసింహ అండి, ఒక పౌరాణిక జీవి అంటే ఓన్లీ మిత్ అది లేదు. సో ఇన్ఫ్యాక్ట్ సింహ బలము ఉండాలి మనిషికి, ఏను తెలివి అని చెప్పేసి అట్లా ఈ థీమ్ తీసుకోవడం జరిగింది. సో మస్కట్ గజసింహ అని చెప్పేసి పిలుస్తాం. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వెరీ ఫేమస్, ఓన్లీ ఫస్ట్ 3 స్టేట్సే కాదు, అక్కడ లోగో గుర్తుపెట్టుకోవాలి అండ్ మస్కట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అవార్డ్స్ చూస్తే మీకు వెరీ ఫేమస్ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అని చెప్పేసి వచ్చిందండి. ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ అవార్డు మీకు. సో దీని వ్యవసాయం లోపల నోబెల్ బహుమతి కొన్నిసార్లు కీర్తిస్తాం. సో వచ్చింది ఎవరికి అంటే మారియాంజెలా హంగరీ అని చెప్పేసి బ్రెజిల్కి వచ్చిందండి. సో ఎందుకు వచ్చింది అంటే మేము బయోలాజికల్ నైట్రోజన్ స్థిరీకరణ మీద ప్రయోగం చేసింది. ఐ మీన్ ఇక్కడ రైబోజియం లాంటి మొక్కలలో సో నత్రజని స్థాపితం ఉంటుంది కాబట్టి రసాయనాలు ఉపయోగించకుండా సో సహజమైన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి వచ్చిందండి. సో తక్కువ రసాయనాలతో పంట పండిస్తుంది ఈమె. ఈ అవార్డుని నార్మన్ బోర్లాగా స్థాపించిండు. వెరీ ఫేమస్ అవార్డు అండి. సో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ వచ్చేసి వెరీ ఫేమస్. వై? బికాస్ వ్యవసాయం లోపల దీన్ని నోబెల్గా మనం కొన్నిసార్లు కీర్తిస్తాం. సో మారియాంజెలా హంగరీ ఆకలి, ఫుడ్ ఆకలి ఈజీగా మనకు గుర్తుంటుంది. సో బ్రెజిల్.
సో హంగ్రీ అంటే ఆకలి తీరంగా మనం జిల్ జిల్ అని చెప్పేసి మెరుస్తాం, అట్లనే గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు నైట్ మెరుస్తాం, నైట్ కోసం స్థిరీకరణ, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. నైటు ఆకలి తీరంగానే మనము సో జిల్ జిల్ అని చెప్పేసి మెరుస్తాం, ఇట్లా గుర్తుపెట్టుకుని మీకు మంచిగా గుర్తుంటుంది, పర్ఫెక్ట్ గుర్తుంటుంది. నైటు సో ఆకలి హంగ్రీ అని చెప్పేసి తీరంగానే జిల్ జిల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. జిల్ జిల్ జిగా జిగా అని చెప్పేసి ఫేమస్ డైలాగ్ ఉంటుంది కిక్ సినిమాలో. సో నెక్స్ట్ అండి, అనురాగ్ భూషణ్, ఈయన స్వీడన్ లోపల భారత రాయబారి అని చెప్పేసి పిలుస్తాం. అనితా ఆనంద్, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి, మహిళ, మన ఇండియా సంతతి కాబట్టి కొంచెం ఫేమస్. నెక్స్ట్ పర్సన్స్ అండి, సుబ్బన్న అయ్యప్పన్, ఇది మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో జోస్ ముజికా ఉరుగ్వే యొక్క మాజీ అధ్యక్షుడు అండి. బట్ ఎందుకంటే ప్రపంచంలోని అత్యంత పేద అధ్యక్షుడిగా ఫేమస్ అండి, అంటే ఎక్కువ సంపాదించుకోలేదు, ఉన్నదంతా ప్రజలకు పెట్టేసిండు. సో గెరిల్లా పోరాటంలో ఫేమస్, బట్ దాన్ని వదులుకొని ప్రజల కోసం బయటకు వచ్చిన గొప్ప నేత కాబట్టి మనం స్మరించుకుంటున్నాం. జోస్ ముజికా అని చెప్పేసి పిలుస్తాం. తెలంగాణ కరెంట్ అఫైర్స్, చెంచులకి 1000 కుటుంబాలకి ఇల్లు ఇస్తున్నారట. సో క్యాబినెట్, తెలంగాణ క్యాబినెట్ ఒప్పుకున్నది. సో ఏంది, చెంచు కుటుంబాలకి 10,000 ఇండ్లు అండి, 10,000 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు. ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కొక్క దానికి అదనంగా 700 ఇస్తున్నారు ఎక్కువగా. యాక్చువల్లీ మనకి 3,500 కదా ఒక కాన్స్టిట్యుయెన్సీ లోపల, ఎస్టీ అయితే గిట్ట దీనికి అదనంగా 700 అని చెప్పేసి ఎక్కువ ఇస్తారట. నెక్స్ట్ అండి, సరస్వతి పుష్కరాలు అని చెప్పేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ లోపల కాళేశ్వరి కేంద్రం లోపల మన సీఎం గారు స్టార్ట్ చేసిండు. సో మే 15 నుంచి 26, 12 డేస్ కంటిన్యూ చేస్తుంది. త్రివేణి సంగమం అని చెప్పేసి ఫేమస్. గోదావరి, ప్రాణహిత, సరస్వతి, ఇది లేదు వాస్తవంగా, మనం ఊహిస్తాం, భూగర్భం లోపల ఉన్నట్టు ఊహిస్తాం. దట్ ఇస్ కాల్డ్ అంతర్వాహిని అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్, అనాథలకు ఆరోగ్యశ్రీ కార్డు మనం హైదరాబాద్ లోపల ఇస్తున్నాం వెరీ ఫస్ట్ టైం. వయోవృద్ధులకి డే కేర్ సెంటర్స్ని ఓపెన్ చేస్తున్నాము, మొత్తం 37 రాష్ట్ర వ్యాప్తంగా, ఇంకా ఓపెన్ చేయలేదు, చేస్తామట. హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, హన్మకొండ లోపల 2, మిగతా 29 డిస్టిక్ లోపల ఈచ్ 1. నెక్స్ట్ ఏపీ అండి, సో సింధూర్ జలసిరి అని చెప్పేసి మనము శ్రీకాకుళం డిస్టిక్ లోపల పలాస అండ్ కాశీబుగ్గ జంట నగరాలు అటివి, నాకు తెలియదు. సో తాగునీటి పథకాన్ని స్టార్ట్ చేసిన పేరే సింధూర్ జలసిరి అని చెప్పేసి. సో సింధూర్ మీకు ఎందుకు వస్తుంది తాబాకు, సో పాకిస్తాన్ వ్యతిరేక ఆపరేషన్ కాబట్టి మనం పేరు పెట్టుకుంటున్నాం. దీనికి వాటర్ వచ్చేసి ఉద్దానం నుంచి వస్తాయట. జలహారతి కార్పొరేషన్ ఎండి సీఈఓగా సాయి ప్రసాద్ వచ్చిండు. బొప్పన విజయ్ కుమార్ అన్ఫార్చునేట్ చనిపోయింది, అమరావతి ఉద్యమ గేయ రూపకర్త అని చెప్పేసి పిలుస్తాం. సో ఇదే 3 డేస్ కరెంట్ అఫైర్స్ అండి. మన డేట్ మొత్తం మే 15 ఉన్నది. ఈ అన్ని ఆర్టికల్స్ మే 1 to 15 లోపలనే వస్తాయి. సో నేను డేట్ ఎందుకు మార్చలేదు అంటే, సో ఇన్ఫ్యాక్ట్ మీకు 16, 17 కూడా కలిపి చెప్పేసినాయి కాబట్టి మళ్ళీ దానికి వేరే మ్యాగజైన్ ఎందుకు 2 డేస్ అని చెప్పేసి దీంట్లో పెట్టేసినామని. సో మే 17 వరకు కనిపిస్తున్నాయి ఇందులో. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇన్ఫ్యాక్ట్ ఏపీపీఎస్సీ పీసీ వాళ్ళు దీంతో కరెంట్ అఫైర్స్ ఆపేయండి, ఇంకా మీకు మే 19 అట్లా ఏం రాకపోవచ్చు. సో సరిపోతుంది, మరీ 12 డేస్ ముంగట అయితే క్వశ్చన్స్ అడగకపోవచ్చు, కాబట్టి దీంతోనే ఆపేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.